ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చేందుకు గాను క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నట్లు యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ ఎంపిక జరుగుతుందని తెలిపారు. స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్, కోచ్ మాలిక్, నాగిశెట్టి సాయి చరణ్ పాల్గొని ఉచిత శిక్షణ వివరాలను తెలియజేశారు. 2025-26 సంవత్సరానికి గాను 5గురు ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. మా యువ క్రికెట్ అకాడమీ స్థాపించి 7 సంవత్సరాల సందర్భంగా మరి తెనాలి చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణం నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఉదయం అండర్ 19 కేటగిరీలో సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేటగిరీలో బాగా రాణించినటువంటి 5గురు పిల్లల్ని 1 సంవత్సరం పాటు యువ క్రికెట్ అకాడమీ దత్తత తీసుకుంటుంది. వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడించేదాకా ఈ సంవత్సరం పాటు కూడా యువ క్రికెట్ అకాడమీ బాధ్యత తీసుకుంటుంది. మరి కోచ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు మాలిక్. మనం ఏదైనా సరే మనం తెనాలి పట్టణం గర్వకారణంగా నిలవాలి, క్రీడా స్ఫూర్తి నిలబడాలి, క్రికెట్ అనేది భావితరాలకి మనం అందించాలి అంటే ఒక మంచి విధానం తీసుకురావాలన్నా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు. చాలా మంచి ప్రణాళిక. ఒక 5గురు క్రీడాకారులు మా స్థామతకు తగ్గట్టు మేము అకాడమీ తరపు నుంచి దత్తత తీసుకుని ఈ సంవత్సరం పాటు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాలిక్, యువ క్రికెట్ అకాడమీ కోచ్. మరి రేపు ఆదివారం 26వ తారీఖు యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో మరి 2025-26 1 సంవత్సరం పాటు 5గురు క్రీడాకారుల్ని మరి తెనాలి పట్టణం నుంచి ఎంపిక ద్వారా మరి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరిలో ఒక 5గురు మెరిట్ ఆటగాళ్ళని మరి 1 సంవత్సరం పాటు వాళ్ళకి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చి, దాంతోపాటు వాళ్ళకి క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేసి, దాంతోపాటు వాళ్ళకి 1 సంవత్సరం పాటు స్కాలర్షిప్, వాళ్ళు ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మరి యువ క్రికెట్ అకాడమీ